హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హియర్ బిఫోర్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక అందమైన ఊరుని చూపిస్తారు. ఆ ఊర్లో ఒక ఇంటి దగ్గర మన కథలో హీరోయిన్ పనిచేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఇంటి పక్కకి కొత్తగా ఓ ఫ్యామిలీ వస్తుంది అనమాట. ఆ ఫ్యామిలీలో క్రిస్ అలాగే మేరీ అనే ఇద్దరు భార్యాభర్తలు, వారిద్దరికి మేఘన్ అని ఒక కూతురు ఉంటుందన్నమాట. ఆ మేఘన్ అనే పాప హీరోయిన్ ఇంటి బయట పని చేసుకుంటుంది కదా, తన దగ్గరకు వచ్చి సెకండ్ ఇచ్చి మేము మీ నైబర్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ మేఘన్ ని వాళ్ళ అమ్మ పిలవటం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో మాత్రం విండో నుంచి చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన కొడుకుని స్కూల్ నుంచి తేడానికి వెళ్తుంది అనమాట. స్కూల్ కి వెళ్తే అక్కడ తన కొడుకు వచ్చి కారు ఎక్కుతాడు. ఎక్కిన వెంటనే సరే పదం మనకు బాగా ఆకలేస్తుంది బయలుదేరదాం అని చెప్పేసి హీరోయిన్ తో తన కొడుకు అంటాడు. కానీ హీరోయిన్ ఏంటంటే రోడ్డు పక్కన ఉన్న మేఘన్ చూస్తుంది. చూసి ఆగ్రా ఆ అమ్మాయి మన పక్కింటి అమ్మాయి కదా అని చెప్పేసి ఏంటమ్మా మీ అమ్మ ఇంకా రాలేదని చెప్పి అడగడంతో ఆ మేఘన్ కూడా ఏమంటుందంటే ఇంకా రాలేదండి, నేను ఎక్కుతాను మీ కారులో అని చెప్పి అనడంతో అలా ఎక్కకూడదమ్మా, మీ అమ్మ ఇక్కడ బయలుదేరి వచ్చిందనుకో నువ్వు లేకపోతే ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి అనడంతో మేఘన్ ఏమంటుందంటే ఏం ఇబ్బంది పడుతుంది, నేను ఇక్కడ లేకపోతే నా గురించి ఎంక్వైరీ చేస్తుంది, మీ ఇంట్లో నన్ను తెలుస్తుందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ మేఘన్ కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి మేఘన్ వాళ్ళ అమ్మ మేరీ అప్పుడే బయటకు వస్తుంది. హీరోయిన్ వెంటనే మేఘన్ ని దింపి వాళ్ళ అమ్మకి అప్పచెప్తుంది. దాంతో మేరీ కూడా హీరోయిన్ కి థ్యాంక్స్ చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఒక సమాధి దగ్గరికి వెళ్లి పువ్వులు పెట్టి అక్కడి నుంచి చాలా బాధగా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్త అయిన హీరోతో తను మనల్ని చూస్తుంది కదా అని చెప్పేసి అంటున్నప్పుడు హీరో ఏమంటాడంటే తను ఎక్కడికి వెళ్ళలేదు, తను ఇప్పటికీ మనతోనే ఉందని చెప్పేసి తన భార్యకి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన కొడుకు ట్యాగ్ తేయడానికి మళ్ళీ స్కూల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా మేఘన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈసారి హీరోయిన్ వెళ్ళి ఏంటమ్మా మీ అమ్మ రాలేదని చెప్పి అడటంతో మేఘన్ ఏమంటుందంటే మా అమ్మ ఈ రోజు వస్తానని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి సాయంత్రం నువ్వు మాత్రం మా ఇంటికి భోజనానికి రమ్మని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆ క్రిస్ ఏంటంటే హీరో కొడుకు ట్యాగ్ తో కలిసి గేమ్ ఆడుతూ ఉంటాడు. అదే సమయానికి హీరో కూడా అక్కడికి వచ్చి గేమ్ ఆడతాడు. కానీ ఆ క్రిస్ తన కొడుకుతో గేమ్ ఆడటం హీరోకి అస్సలు నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ట్యాగ్ అడుగుతాడు ఏం డాడీ క్రిస్ తో గేమ్ ఆడితే నీకేనా ప్రాబ్లం అని చెప్పి అడిగితే హీరో మాత్రం ఎటువంటి సమాధానం చెప్పడు. కొంత సమయానికి హీరో వాళ్ళ ఇంటికి మేఘన్ వస్తుందన్నమాట భోజనం చేయడానికి. వచ్చిన తర్వాత వచ్చి కూర్చుంటున్నప్పుడు హీరోయిన్ ఏంటంటే మేఘన్ ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఈ ట్యాగ్ కి మాత్రం వాళ్ళ అమ్మ మేఘన్ ని చాలా ప్రేమగా చూడటం అస్సలు నచ్చదన్నమాట. అదే సమయంలో మేఘన్ ఏమంటుందంటే నాకు బ్రెడ్ మీద జామ్ ని స్మైలీ ఫేస్ తో వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అని చెప్పి అనడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కొడుకు ట్యాగ్ షాక్ అయిపోతాడు. సరేనమ్మా వేస్తానని చెప్పేసి హీరోయిన్ ఎంతో ప్రేమగా స్మైలీ ఫేస్ వేసి తినమనిస్తుంది. ఆ తర్వాత మేఘన్ కూడా చక్కగా ఆ బ్రెడ్ మొత్తాన్ని తినేసి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎవరు లేని ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి పాత సామాన్లు తీసి చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇక్కడ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా తన కొడుకుని స్కూల్ నుంచి తేడానికి మళ్ళీ స్కూల్కి వెళ్తుంది అనమాట. అదే సమయంలో మేఘన్ అక్కడ ఉంటుంది. కాకపోతే ఈసారి వాళ్ళ అమ్మ మేరీ మాత్రం ఎగ్జాక్ట్లీ టైమింగ్ వస్తుంది. తన కూతురుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన కొడుకుని తీసుకుని ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత మేరీ సామాన్లన్నీ బయటకు దింపుకుంటున్నప్పుడు ఎలా అనిపించింది నీకు ఈ ఏరియా, అమ్మాయి స్కూల్లో బాగా చదువుతుందని చెప్పేసి క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు మేరీ కూడా చాలా క్యాజువల్ గా మాట్లాడుతుంది. కాకపోతే మేరీ హీరోయిన్ తో ఏమంటుందంటే మీ అబ్బాయి ట్యాగ్ ఉన్నాడు కదా మా అమ్మాయిని ఏదో రకంగా తిడుతున్నాడంట, దయచేసి అలా తిట్టొద్దని చెప్పు, ఎందుకంటే తన ఆడపిల్ల కదా తను బాధపడుతుందని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి మీరేం కంగారు పడకండి, మా అబ్బాయిలు అంటాడు కాదు, అయినా సరే తనకు ఒకసారి జాగ్రత్త చెప్తా అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ వెంటనే తన కొడుకు ట్యాగ్ ని బాగా తిడుతుంది. తిట్టిన తర్వాత హీరో చెడుతాడు ఏంటి వాడు అలా ఉన్నాడో ఏమన్నా అన్నావా అని చెప్పి అంటంతో అవును అన్నాను, పక్కింటి మేఘన తిట్టాడంట, అలా చేయడం తప్పు కదా అని చెప్పి అంటంతో నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, ఆ మేఘన మన ఇంటికి వచ్చిన తర్వాత వాడు మొహం అదిలా మారిపోయింది, ఒకవేళ ఆ అమ్మాయి మీద నువ్వు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు అని చెప్పేసి వాడు బాధపడ్డాడేమో అని చెప్పి అంటంతో తాను కూడా అవునులే అదే అనుకుంటా అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఏమండి ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన తర్వాత బ్రెడ్ మీద స్మైలీ ఫేస్ ఏమంది కదా అలా ఎవరంటారో మీకు గుర్తుంది కదా అని చెప్పి అంటంతో నాకు గుర్తుంది, కానీ నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించి నేను బుర్ర పాడు చేసుకో, మాకు ప్రశాంతంగా ఉండని చెప్పేసి హీరో అంటాడు. అదే సమయానికి హీరోయిన్ ఏమంటుందంటే పక్కింట్లో ఉండే మేరీ గురించి మీకు ఏం తెలుసా అని చెప్పి అంటంతో నువ్వు చెప్పడం తప్ప నేను ఎప్పుడు అవును చూడలేదని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ సూపర్ మార్కెట్కి వెళ్తుంది. అదే సూపర్ మార్కెట్ లో మేఘన్ ఆ తర్వాత వాళ్ళ అమ్మ మేరీ ఉంటారు. మేరీ డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి సారీ అండి మీకు నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఎందుకంటే మా అమ్మాయి డైలీ రాసుకునేదంతా అబద్ధం అని చెప్పేసి వాళ్ళ స్కూల్ టీచర్ చెప్తుంది, ఒకవేళ నా కూతురు మీ అబ్బాయి గురించి అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా, నాకు ఆ డౌట్ కొట్టిందని చెప్పి అంటంతో హీరోయిన్ వెంటనే ఏమంటుందంటే అవునండి మా స్కూల్ టీచర్ కూడా అలాగే చెప్పింది నా కూతురు గురించి అని చెప్పి అంటంతో ఈ మేరీ ఆశ్చర్యపోతుంది, మీకు కూతురు ఉందని చెప్పి అంటంతో అవును నాకు ఒక కూతురు ఉంది, చాలా ఏళ్ల క్రితం చనిపోయింది, తనకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిందని చెప్పి అంటంతో మేరీ ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా మనకి చాలా విషయాలు అర్థమవుతాయి అనమాట. అదేంటంటే మేరీ వాళ్ళ కూతురు మేఘ ఏంటంటే చూడటానికి అచ్చు హీరోయిన్ వాళ్ళ కూతురులా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. బ్రెడ్ తినేటప్పుడు దాని మీద జామ్ రౌండ్ గా వేసుకుని తింటాం,
ఉండటం, ఎప్పుడు చూసినా నవ్వుతూ అందరినీ పలకరించడం, ఇవన్నీ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ కూతురు అందరితో చేస్తూ ఉండేది. కానీ తన కూతురు చనిపోవటం వల్ల మేఘన్లో తన కూతురుని చూసుకొని హీరోయిన్ మురిసిపోతూ ఉంటుంది. అదే సమయంలో మేరీ ఏమంటుందంటే, మీ అబ్బాయి గురించి మీ దగ్గర కొంచెం తక్కువ చేసి చెప్పాను, సారీ అండి ఏమనుకోవద్దు, ఎందుకంటే మా అమ్మాయి తప్పు ఉండొచ్చు కదా, అందుకనే సారీ చెప్తున్నానని చెప్పేసి మేరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం మేరీని అదోలా చూస్తూ ఉంటాడు దూరం నుంచి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఇద్దరు కలిసి కారులో బయటికి వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ హీరోతో అంటుంది, మన పక్కింట్లో ఉండే మేఘన ఉంది కదా ఆ అమ్మాయి అచ్చు మన అమ్మాయిలా బిహేవ్ చేస్తుందండి, ఒకవేళ మన అమ్మాయి చనిపోయి ఆ అమ్మాయిలా పుట్టిందేమో అని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ మైండ్ ఏం దొబ్బిందే, హాస్పిటల్ తీసుకెళ్తానని అని చెప్పి అనడంతో ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు, అచ్చు ఆ అమ్మాయి మన అమ్మాయిలా బిహేవ్ చేస్తూ ఉంటుంది, చూడటానికి ఆ అమ్మాయి మన అమ్మాయిలాగా ఉందని చెప్పి అనడంతో నీ మైండ్ కొంచెం ప్రాబ్లం అయినట్టుంది, కాబట్టి నేను హాస్పిటల్ తీసుకెళ్తా అని చెప్పి అనడంతో అదేం లేదులేండి అని చెప్పేసి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ తన కొడుకుని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తుందన్నమాట. స్కూల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ మేఘన్ అక్కడ నుంచి ఉంటుంది. కాకపోతే హీరోయిన్ మేఘన్ దగ్గరికి వెళ్లే సమయంలో సడన్ గా తన కొడుకు అక్కడికి వచ్చేసి రామ్మ వెళ్దామని చెప్పి అంటాడు. కాకపోతే మేఘన్ గురించి మాట్లాడితే తన కొడుకు నచ్చట్లేదు కదా, అందుకని హీరోయిన్ సైలెంట్ గా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా హీరోయిన్ హడావుడిగా బయటకు వచ్చేసి మేఘన్ కోసం చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ ఇంటి చెత్త డబ్బాలు ఏంటంటే బయట ఒక బుక్ కనిపిస్తుంది అనమాట, డైరీ లాగా. ఆ డైరీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది మేఘన్ డైరీ. అందులో విచిత్రంగా ఒక బొమ్మేసి ఉంటుంది, అమ్మ నాన్న అన్నయ్య అని చెప్పేసి నేను అని చెప్పేసి బొమ్మేసి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే అందులో ట్యాగ్ బొమ్మ ఉంటుంది అనమాట. ఆ బుక్ చూసినప్పుడు అక్కడికి సడన్ గా క్రిస్ వస్తాడు. ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి అడిగితే ఏం లేదు క్యాజువల్ గా వచ్చానని చెప్పేసి క్రిస్ కి బాయ్ చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. బట్ క్రిస్ తో హీరోయిన్ మాట్లాడుతున్న విషయం మాత్రం దూరం నుంచి హీరో చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నాకెందుకు ఆ పక్కింటి అమ్మాయి మీద విపరీతంగా ప్రేమ పెరిగిపోతుందండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి అనడంతో హీరో వెంటనే హీరోయిన్ హక్ చేసుకొని నువ్వేం కంగారు పడకు అంతా సెట్ అయిపోతుందని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏం రిలీజ్ అవుతుందంటే తన కూతురి మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆ మేఘన్ మీద ప్రేమ పెంచుకుంటుందని చెప్పేసి తను ఆడుకున్న బొమ్మలు, ఆ తర్వాత తను స్టే చేసిన చిన్న వుడ్ రూము వాటన్నిటిని పగలగొట్టి తగలబెట్టి అవతల పడేస్తుంది. ఆ రోజు సాయంత్రం ఫైర్ క్యాంప్ వేసుకుంటారనమాట. అక్కడికి క్రిస్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు సరదా కూర్చోడానికి. సరే రండి అని చెప్పేసి హీరో కూడా ఇన్వైట్ చేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ మళ్ళీ మేఘన్ తో ఆడుకుంటూ ఉంటుంది. ఆ మేరీ కూడా తన కూతురుతో హీరోయిన్ ఆడుకోవడం చూసి ఎంతగానో ఆనందపడుతుంది. కొంచెం సమయం తర్వాత ఆ మేఘన్ ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాష్రూమ్ కి వెళ్తారని చెప్పేసి వాష్రూమ్ కి వెళ్తుంది. అక్కడ హీరోయిన్ కూతురు ఫొటోస్ ఉంటాయి అనమాట, అందులో ఒకటి తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అబ్బాయి లంచ్ బాక్స్ మర్చిపోయాడని చెప్పేసి ఆ బాక్స్ ఇవ్వడానికి హీరోయిన్ స్కూల్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ బయట మేఘన్ ఆడుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పి అడిగితే మా క్లాస్ అయిపోయిందని చెప్పేసి అంటంతో సరే వెళ్తానని చెప్పేసి హీరోయిన్ అంటుంది. కానీ మేఘన్ ఏమంటుందంటే నీతో పాటు వస్తానని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే అలా రాకూడదమ్మా, మీ అమ్మ భయపడుతుందని చెప్పడంతో అదేం కాదు నీతో పాటు నేను వస్తానని చెప్పేసి మేఘన్ మారం చేయడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కారు ఎక్కించుకుంటుంది. ఆ ఊర్లో ఒక చిన్న పార్క్ ఉంటుంది అనమాట, అక్కడికి నన్ను తీసుకెళ్ళని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే మీ అమ్మ టెన్షన్ పడుతుందమ్మా అని చెప్పి అంటంతో మా అమ్మ నాన్న నన్ను బయటకు తీసుకెళ్ళలేదని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా చేసేది లేక చిన్న పార్క్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఆ మేఘన్ ఆడుకుంటూ ఏమంటుందంటే ఇంతకు ముందు నేను ఇక్కడికి వచ్చాను తెలుసా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ చిన్న చెరువు ఉండేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే తన కూతురు బతికుండి ఆడుకునే రోజుల్లో అక్కడ ఒక చిన్న చెరువు ఉండేది, దాని గురించి ఈ అమ్మాయి చెప్తుందని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఆ పాపని తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మేఘన్ వాళ్ళ అమ్మ మేరీ వచ్చేసి హీరోయిన్ తో చెప్తుంది అనమాట, దయచేసి మీరు మా అమ్మాయిని తేవద్దు, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నానని చెప్పి అంటంతో అయ్యో అలా కాదండి మీ అమ్మాయి నాతో వస్తారని ఇబ్బంది పడుతుంది, అందుకే తెచ్చాను తప్ప వేరే ఉద్దేశం కాదండి అని చెప్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ కొడుకు ట్యాగ్ వచ్చేసి మా అమ్మ మీద అరుస్తావని చెప్పేసి పెద్దగా షౌట్ చేస్తాడు. దాంతో హీరో కూడా వచ్చేసి ఏం మాట్లాడుతున్నారో పెద్దవాళ్ళతో అని చెప్పేసి వాళ్ళిద్దరిని విడిపించి అంటే హీరోయిన్ ని ఆ మేరీని విడిపించేసి మీరు అటులో వెళ్ళండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మేరీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే తన కుటుంబాన్ని తీసుకొని చిన్న టూర్కి వెళ్తారనమాట, ఒక 2 days. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు. హోటల్లో ఉన్నప్పుడు హీరో స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్తాడనమాట. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ రోజు మేము దిగిన ఫొటోస్ చూద్దాం అని చెప్పేసి క్యాజువల్ గా ఆ ఫొటోస్ 1 by 1 చెక్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఫోన్ లో కొన్ని ఫొటోస్ తర్వాత ఆ అమ్మాయి మేఘన్ ఫోటోలు చాలా ఉంటాయి అనమాట. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, అదేంటి పక్కింటి అమ్మాయి ఫొటోస్ 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు, ఫోన్ నిండా ఈ ఫొటోస్ ఉన్నాయి అని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కాకపోతే హీరోని అడగదనుకోండి. కట్ చేసి 2 రోజుల తర్వాత హీరో వాళ్ళ ఫ్యామిలీ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే పునర్జన్మ గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటుంది అనమాట. కాకపోతే ఎవరికి తెలియకుండా చదువుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన కొడుకును స్కూల్లో దింపడానికి కారు ఎక్కించుకుని వస్తుంది. అంతేకాకుండా ఆ కారులో హీరో కూడా వస్తాడు. బేసికల్ గా హీరో ఏంటంటే అప్పుడప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలకి మోటివేషన్ క్లాసులు చెప్తూ ఉంటాడు అనమాట. హీరో వెంటనే కారు దిగి స్కూల్లోకి వెళ్తాడు. కానీ హీరో కొడుకు కారు దిగుతుంటే హీరోయిన్ మాత్రం డోర్ ఓపెన్ చేయదు. ఏంటమ్మా డోర్ ఓపెన్ చేయమని చెప్పినా సరే హీరోయిన్ మాత్రం బొమ్మలా అలా ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి స్కూల్లోకి మేఘన్ వస్తూ
ఉంటుందన్నమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వెళ్ళి మేఘన్ ని కారులో ఎక్కించేసుకొని అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకుని వేరే చోటుకి వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరో ఏమో స్కూల్లోకి వెళ్ళి పిల్లలకి క్లాస్ చెప్తుంటారు అనమాట, మోటివేషన్ క్లాసు. కరెక్ట్ గా అదే సమయానికి మేఘన్ వాళ్ళ అమ్మ స్కూల్లోకి వస్తుంది. ఎందుకంటే మేఘన్ కి లంచ్ బాక్స్ ఇవ్వడం మర్చిపోయింది అనమాట. కాకపోతే ఆవిడకి తెలియదు తన కూతురు స్కూల్లో లేదని చెప్పేసి. అయినా సరే పాపం ఆ బాక్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా హీరోని చూస్తుంది. హీరో కూడా మేఘన్ వాళ్ళ అమ్మని చూస్తాడు. ఆ తర్వాత మేఘన్ వాళ్ళ అమ్మని హీరో ఫాలో అవ్వకుండా వస్తూ ఉంటాడు. అలా వచ్చే ప్రాసెస్ లో మేరీ ఏం చేస్తుందంటే కార్ ఎక్కి వెళ్ళిపోయేటప్పుడు నేను తెలియక తప్పు చేశానని చెప్పేసి తాను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ మేఘన్ ని తన కొడుకుని కార్ లో తీసుకొని ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ రోడ్డును చూపించి ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది అని చెప్పేసి హీరోయిన్ మేఘన్ అడుగుతుంది. అప్పుడు మేఘన్ కొంచెంసేపు ఆలోచించి ఈ రోడ్డు మీద నేను మీ ఆయన వెళ్ళేటప్పుడు తను పాట పాడాడని చెప్పి అనడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పక్కన ట్యాగ్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో దాంతో హీరోయిన్ ఏంటంటే తనను తాను మర్చిపోయి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఎదురుగా ఒక కార్ వస్తుంది అనమాట. ఆ కారుని తప్పించేసి ఎలాగోలా బతికి బయటపడతారు. బేసికల్ గా అసలు ఆ రోడ్ లో ఏం జరిగిందంటే హీరో ఆ తర్వాత తన కూతురు చనిపోయిన జోయ్ ఉంది కదా, వాళ్ళిద్దరు కారులో వెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందనమాట. దాంట్లో ఆ అమ్మాయి చనిపోయింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ యాక్సిడెంట్ అయ్యే ముందు జోయ్ ఏం చేశాడో ఇప్పుడు మేఘన్ చెప్తుంది అనమాట, తను పాట పాడాడని చెప్పేసి. అది విన్న తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తన భర్తను అడుగుతుంది, అంటే హీరోని అడుగుతుంది, ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజు నువ్వు ఏం చేసావు అని చెప్పి అడిగితే ఏం చేశాను కారులో వెళ్తేప్పుడు సరదాగా పాటలు పాడుకుంటూ వెళ్ళావు, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా స్టన్ అయిపోతుంది. ఎందుకంటే మేఘన్ ఎగ్జాక్ట్లీ అదే చెప్పింది కదా, అందుకని హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరోతో ఏముంటుందంటే నాకెందుకో మన కూతురే పక్కింట్లో పుట్టిందని చెప్పి అనడంతో హీరోకి కోపం వచ్చేసి హీరోయిన్ తిడతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, చనిపోయిన అమ్మాయి మళ్ళీ పక్కింట్లో పుట్టడం ఏంటని చెప్పేసి హీరోయిన్ తిడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పక్కింట్లో గొడవ జరుగుతుంది అనమాట. ఏంటి పక్కింట్లో గొడవ జరుగుతుందని చెప్పేసి వెళ్ళి చూస్తే హీరో కొడుకు ట్యాగ్ ఉన్నాడు కదా, వాడేంటంటే పక్కింటికి వెళ్ళి మేఘన్ ని కొడుతూ ఉంటాడు అనమాట. నువ్వు మా అమ్మకి అబద్ధం చెప్పావు, దానివల్ల మా అమ్మ ఆలోచనలు పడిపోయిందని చెప్పేసి కొడుతూ ఉంటాడు. వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న క్రిస్ వచ్చేసి ట్యాగ్ ను బయటికి నెట్టేస్తాడు. మా ఇంటికి వస్తే బాగోదని చెప్పేసి తిడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో కూడా అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత క్రిస్ హీరోతో చెప్తాడు అనమాట, మీ అబ్బాయిని కొంచెం జాగ్రత్త చూసుకో, వాడు ఇంటికి వచ్చి మా అమ్మాయిని కొడుతున్నాడని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి మీ ఇంటికి మేము రామని చెప్పేసి ట్యాగ్ అని తీసుకుని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. హీరో కూడా హీరోయిన్ బాధను చూడలేకపోతాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఏమంటే మీరు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తారా, నేను ఒక 2 రోజులు ప్రశాంతంగా ఉంటాను ఇంట్లో అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి పిల్లాన్ని తీసుకెళ్తా అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే వాడిని ఇక్కడే ఉండని నేను చూసుకుంటానని చెప్పేసి హీరోయిన్ పంపించేస్తుంది. కట్ చేస్తే కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఒక లెటర్ వస్తుంది అనమాట, రెడ్ కలర్ లెటర్. దాన్ని ట్యాగ్ తీసుకొని చూసి అమ్మ డాడీ ఎప్పుడు వస్తాడమ్మా, డాడీతో మాట్లాడాలని చెప్పి అనడంతో ఇంకో 2 days లో వస్తాడు అని చెప్పేసి అనడంతో సరే అని చెప్పేసి ట్యాగ్ పైకి వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు మేఘన్ అంటే స్కూల్కి వెళ్తుంది కానీ వెళ్లకుండా క్యాంటీన్ లో కూర్చొని ఎవరికో ఫోన్ చేస్తుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన పిల్లాడి రూమ్ క్లీన్ చేద్దాం అని చెప్పేసి పైకి వెళ్ళి రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు తన కూతురు ఫొటోస్ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ట్యాగ్ ఒక రెడ్ కలర్ లెటర్ తీసుకున్నాడు కదా కింద ఉన్నది, ఆ లెటర్ కూడా ఉంటుందన్నమాట. అది ఓపెన్ చేసి చూస్తే అది రాసింది ఎవరో కాదు మేఘన్ అనమాట. మీతో నేను కలిసి ఉండాలనుకుంటున్నానని చెప్పేసి రాసి ఉంటుంది. దాని కింద ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే కార్ వేసుకుని డైరెక్ట్ గా తన కూతురికి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి బయలుదేరి వెళ్తుంది. మరోవైపు మేఘన్ క్యాంటీన్ లో వెయిట్ చేస్తుంది కదా, అది ఎవరి కోసమో కాదు మన కథలో హీరో కోసం అనమాట. హీరో ఫోన్ నెంబర్ కనుక్కొని తనకు ఫోన్ చేసి రమ్మంటుంది. హీరో హడావుడిగా మేఘన్ దగ్గరకు వచ్చి నువ్వు నా భార్యని మోసం చేసినట్టు నన్ను మోసం చేయలేవు, నువ్వు అసలు మా అమ్మాయివే కాదు, ఎందుకు మా ఆవిడని మోసం చేస్తున్నావు అని చెప్పి అడిగితే మీ ఆవిడ ఆనందంగా ఉంటుంది కదా అందుకని అలా చెప్పాను, అంతకుమించి వేరేది ఏం లేదని చెప్పి అనడంతో హీరోకి కోపం వచ్చేస్తుంది. మరోవైపు ట్యాగ్ ఏంటంటే వాళ్ళ అమ్మ క్లీన్ చేసింది కదా రూమ్, సర్లే అని చెప్పేసి రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఆ రెడ్ కలర్ కవర్ ఓపెన్ చేసి ఉంటుంది. మొత్తానికి అమ్మకి నిజం తెలిసిపోయిందని చెప్పేసి ట్యాగ్ కూడా అర్థమైపోతుంది. ఇంకోవైపు ఈ మేఘన్ ఏం చేస్తుందంటే నువ్వెవరో నాకు తెలుసు, నీతో ఎందుకు మాట్లాడుతున్నానని చెప్పేసి హీరోకి ఒక ఫోటో చూపిస్తుంది. అది చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఫోటోలో హీరో ఆ తర్వాత మేఘన్ వాళ్ళమ్మ మేరీ ఇద్దరు కలిసి దిగిన ఫోటో ఉంటుంది అనమాట. అది చూసి హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీరోయిన్ రెడ్ కలర్ కవర్ ఓపెన్ చేసింది కదా, అందులో కూడా హీరో ఆ తర్వాత మేరీ ఇద్దరు కలిసి దిగిన ఫోటో ఉంటుంది. అది చూసి హీరోయిన్ బాధతో తన కూతురికి యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి వెళ్తుంది. మరోవైపు హీరో కొడుకు ట్యాగ్ ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ ఆ ఫోటో చూసిందని చెప్పేసి ఆ ఫోటో తీసుకొని డైరెక్ట్ గా క్రిష్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన తర్వాత క్రిష్ కూడా షాక్ అయిపోయి హడావుడిగా బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. మరోవైపు మేఘన్ ఏమంటుందంటే మా అమ్మకి మీకు రిలేషన్ ఉందంటే కదా, నేను మీ ఇద్దరికి పుట్టానని చెప్పి అనడంతో హీరో స్టన్ అయిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా మేఘన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో ఎవరు ఉండరు అనమాట. గ్లాస్ పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే తన కూతురు జాయ్ ఫోటోలు ఉంటాయి అనమాట మేఘన్ రూమ్ లో. అంతేకాకుండా మేఘన్ కూడా జాయ్ లాగా డ్రెస్ చేసుకోవడం, తన ఫోటోలో ఎలా ఉంటే అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అప్పుడు మనకు అర్థమైపోతుంది మేఘన్ కావాలని చెప్పి హీరోయిన్ కూతురులా బిహేవ్ చేస్తుందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయానికి లోపలికి మేరీ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ఫైర్ అయిపోతుంది. ఎందుకు నా కూతురులా నీ కూతురుని యాక్ట్ చేపిస్తున్నావు, నీకు నా భర్తకున్న రిలేషన్ నాకు తెలిసిపోయింది, అందుకనే నా భర్తకు పుట్టిన అమ్మాయి కాబట్టి అచ్చం తనలా పుట్టిందని చెప్పేసి హీరోయిన్ ఫైర్ అయిపోతుంది. కానీ మేరీ ఏముంటుందంటే మీ ఇద్దరు జీవితాలు చెడకూడదని నేను రాలేదు, కానీ హీరోకి పుట్టిన అమ్మాయి హీరో కళ్ళ ముందే పెరగాలని
చెప్పాలి ఇంటెన్షన్ తో వచ్చాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి అనడంతో, లేదు నా జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు మళ్ళీ వచ్చావని చెప్పేసి హీరోయిన్ మేరీని కొడుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ లో పక్కనే ఒక మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ కూడా పగిలిపోతుంది అనమాట. ఆ గాజు ముక్కలన్నీ కింద పడిపోతాయి. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే మేఘాన్ని తీసుకొని డైరెక్ట్ గా ఇంటికి బయలుదేరతాడు. ఇంకోవైపు హీరోయిన్ ఆ మేరీ ఇద్దరు కలిసి ఇంట్లో గొడవడుకుంటూ ఉంటారు. అలా గొడవడుకునే ప్రాసెస్ లో ఆ గాజు ముక్కలు ఉన్నాయి కదా వాటి మీద మేరీ కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోయింది కదా అని చెప్పేసి గొంతు విసికి చంపేయాలని చెప్పేసి హీరోయిన్ ట్రై చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి మేఘన్ వచ్చేసి డోర్ ఓపెన్ చేసేసుకుని అమ్మ అని చెప్పేసి మేరీని హక్ చేసుకుందని చెప్పేసి వస్తూ ఉంటుంది. మేరీ కూడా సరే అని చెప్పేసి కాలు కింద ఉన్న గాజు ముక్కను తీసుకుని పైకి లేస్తుంది. సడన్ గా వచ్చి మేఘన్ తనని హక్ చేసుకోవడం వల్ల తను కొంచెం ముందుకు జర్క్ అవుతుంది. తన చేతిలో ఉన్న గాజు ముక్క కాస్త హీరోయిన్ కి గుచ్చుకుంటుంది. దాంతో హీరోయిన్ కొంచెం వెనక్కి పడిపోతుంది అనమాట. అక్కడికి వచ్చిన హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. అయ్యో నీకు గాజు ముక్క గుచ్చుకుందా అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్పాలనుకుంటాడు. నీకు ఎప్పుడో ఈ విషయం చెప్పాలనుకున్నాను, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. ఈ క్యాప్ లో నీకు తెలిసిపోయింది, నువ్వేం బాధపడమాకని చెప్తుంటే హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. బేసికలీ ఇక్కడ ఏం జరిగిందంటే హీరోయిన్ కూతురు వీడియోలు అన్ని సీడీలు ఉన్నాయి కదా వాటన్నిటిని చూసి మేఘన్ కావాలని తన కూతురులో యాక్ట్ చేసింది అనమాట. ఇక్కడ మేరీ చెప్పలేదు, హీరో చెప్పలేదు. ఎందుకంటే మేఘన్ కి హీరోయిన్ బాగా నచ్చేసింది, తన కేరింగ్ బాగా నచ్చింది. అందుకనే మేఘనే కావాలని చెప్పేసి హీరోయిన్ కూతురులా బిహేవ్ చేసింది. ఇదంతా అబ్జర్వ్ చేసిన ట్యాగ్ కూడా ముందు నుంచి చెప్తున్నాడు, కాకపోతే ఎవరు పట్టించుకోలేదు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత హీరో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ కూతురు సమాధి దగ్గరికి వెళ్తారు. మరోవైపు మేరీ ఆ తర్వాత క్రిస్ వాళ్ళిద్దరు ఏంటంటే తన కూతురు మేఘన్ తీసుకుని అక్కడ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీరోయిన్ కూతురు నిజంగానే చనిపోయి పక్కింట్లో పుట్టిందని చెప్పేసి లాస్ట్ వరకు మనకు అనిపిస్తుంది. బట్ లాస్ట్ క్లైమాక్స్ లో మాత్రం ఆ అమ్మాయి హీరో కూతురు అని ట్విస్ట్ వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ లేదు ఫ్లాట్ గా ఉందనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. దీన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.